ఆయన చేసిందేంటి ఆ బన్నులు తీశారు. బన్నుల్లో నీళ్లుగా ఉన్నాయి, బన్నులు తడిసిపోయి మెత్తగా తడిసిపోయినాయి. అది ఆయన కావాలని చేసి ఉంటా పోవచ్చు. ఎప్పుడో దూరం నుంచి తీసుకొచ్చారు, 5 రోజుల నుంచి పెట్టారు. బండ్లు ఎలా అవుతాయి చెప్పండి? అవి బయట హైదరాబాద్ లో ఉండే బండ్లు కాదు, అవి ఎక్కడో డూప్లికేట్ బండ్లు తయారు చేసి తీసుకొచ్చారు. అవంతా బూజు వచ్చింది. ఆ కోవా అనేది ఉడకబెట్టారు, అందులో ఏమేమి వేసారో తెలీదు. రవ్వ అంటున్నారు, కానీ రవ్వ ఏమై ఉండదు. ఈ మధ్య కిలో బియ్యం రూపాయి పథకం వచ్చింది కదా, ఆ బియ్యాన్ని కొని దాన్ని రవ్వ చిత్రహింసలు చేసి అదేదో పౌడర్ వేసుకుంటారు. ఇవన్నీ వేసి ఏదో పులయ పెట్టి అది పూసిస్తున్నారు, కొంచెం చక్కెర వేసి ఉంటారు తీయకుండానికి. ఇవన్నీ జనాలకి ఇస్తే ఎవరికైనా లూజ్ మోషన్లు పట్టుకుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సో మరి కోవా ఈ బన్ను ఇవ్వడానికి అసలు వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు? మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్పాన్స్ తీసుకోవాలి. కానీ మరి ముస్లిం పెద్దలు కూడా మాకు చాలా విలువ ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అని కూడా అంటున్నారు. మరి వాళ్ళ గురించి ఏమంటారు? మేము చాలా గౌరవిస్తున్నాం, మేము ముస్లింస్ గౌరవిస్తున్నాం, గౌరవం ఇవ్వట్లేదు, ఎవరు అనట్లేదే. అదే అతను పాలకోవా పాలకోవా తీసుకోవా అని పాట పాడుతున్నాడే, మరి ఆ పాట ఉర్దూలో ఎందుకు పెట్టలేదు, హిందీలో ఎందుకు పెట్టలేదు? అంటే ఆయన టార్గెట్ హిందూస్ అనే కదా. తెలుగులో పాట ఎందుకు పెట్టాడు? దూదుకోవా అని పాట ఎందుకు పెట్టలేదండి? లేజావో ముస్సే లేజావో అని ఎందుకు పెట్టుకోలేదు ఆయన? కేవలము హిందువుల టార్గెట్ పెట్టాడు. అది అసలు ఆయన తప్పు. ఫస్ట్ హలాల్ అనేది చేసి ఉండాలి, ముస్లిం ప్రొడక్ట్స్ హలాల్ చేసి ఉండాలి. హలాల్ అంటే ఏంటంటే మతపరమైనది అని ఒక ఉద్దేశం అయినా, మరొక ఉద్దేశంలో ఐఎస్ఐ సర్టిఫికేట్ వంటిది. ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఉంటే ఎలా స్టాండర్డ్ అని భావిస్తారో, హలాల్ అని ఉంటే అలాగే సర్టిఫికేట్ అని భావిస్తారు. అది చేసుకొని రావాలి. చేసుకురాకుండా అతను ఎందుకు వచ్చాడు, అమ్మడానికి ఎందుకు వచ్చాడు? అతను పర్మిషన్ లేకుండా ఎందుకు అమ్మాడు? అందులో అంత పాడైపోయిన ఐటమ్స్ అన్ని అతను అంత తప్పు చేశాడు కాబట్టి చెమటలు పట్టాయి అతనికి. అవి అసలు టెస్ట్కి తీసుకెళ్లేదు. టెస్ట్కి తీసుకెళ్తే ఖచ్చితంగా అందులో ఉండేటువంటి పాడైపోయిన ఆహారం అని బయటపడేది. అది ఖచ్చితంగా అతను ఏమన్నట్టు అతను కావాలని చేసి ఉండబోవచ్చు. అతను అదేంటంటే ఎప్పుడో 5 రోజుల క్రితం తెచ్చిన ఐటమ్ పాడైపోద్ది. ఆ బండ్లలో మొత్తం నీళ్లు వచ్చినాయి. మరి అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సిగ్గు లేకుండా ఓట్ల కోసం సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో సాగు పెట్టడం కూడా తప్పేనా? ఆయన టార్గెట్ కేవలము హిందూసే. టార్గెట్ హిందూసే. అదే అన్నారు. హిందూ మతస్థుడు ఎవరైనా కోవాబని తీసుకెళ్లి ముస్లిం ఏరియాస్ లో అమ్మితే ఊరుకుంటారా? ఎవరైనా వాళ్ళ ఏరియా అవును. అటువంటిప్పుడు కోవాబన్ వాడికి నేను అతను ఏమనట్లేదండి, ఆ రవ్వ బన్ అతనికి ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు దమ్ముంటే వెళ్ళి చార్మినార్ ప్రాంతంలో నీ కోవా 10 రూపాయల బన్ను అమ్ము అని ఛాలెంజ్ చేస్తున్నాం బహిరంగంగా. నీకు దమ్ముంటే నీ 10 రూపాయల బన్ను హైదరాబాద్ లో చార్మినార్ ఏరియాలో అమ్ము. అక్కడ ప్రజలు కనుక నీ దగ్గర కొంటే అప్పుడు మేము నేను ఒప్పుకుంటాం. ఈవెన్ నాగబాబు గారు వచ్చారు, ఆయన దగ్గర బన్ను తిని 50,000 ఇచ్చారంట. బన్ను తిని 50,000 ఎందుకు ఇస్తారు? నువ్వు మారువేషం వేసుకొని ఒకసారి సమ్మక్క సారకు వచ్చి ఉండాల్సింది నాగబాబు గారు, అక్కడ బన్ను తిని ఉండాల్సింది. అప్పుడు నీకు తెలిసేది ఆ బన్ను టేస్ట్ అనేది. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే స్వీట్ గా చిక్కటి పాలతో మీ హెరిటేజ్ మిల్క్ తోటి చేసి పెట్టి ఉంటారు బన్ను. ఆ బన్నుగా తినాల్సింది. ఒరిజినల్ గా తింటే అర్థమయ్యేది అది ఎంత గలీజ్గా ఉందో, ఎంత కంపు కొడుతుందో. ఓట్ల కోసము దయచేసి చేయొద్దు. ఇక్కడ ముస్లిం మతస్థులను అందరం గౌరవిస్తున్నాం, ఎవరు మేము తప్పుగా మాట్లాడలేదు. ముస్లిం మతం వాళ్ళని గౌరవిస్తున్నాం. ముస్లింస్ అయినా సరే ఖరాబ్ అయినటువంటివి, గలీజ్వి, బూజు పట్టినవి అమ్మితే ఎందుకు ఊరుకోవాలి? మరి సేఫ్టీ అడగడం తప్ప? అందులో ఎటువంటి తప్పు? మరి ఎందుకు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు? అతని తప్పు. అవును, చూపించాడు. దాని మీద ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. అవి ఎప్పటి పనులు, వాటికి బూజు ఎంత ఉంది, ఫంగస్ ఎంత ఉంది, అవన్నీ ఉన్నాయి. మరి నేలగా బన్ ఎంత ఉంది అంటే దానికి ఆన్సర్ చెప్పాలి. అతను భయపడ్డాడు. అప్పుడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు దమ్ముంటే హైదరాబాద్ లో కానీ ముస్లింస్ ఏరియాస్ ఉంటాయి, అక్కడికి పోయి నీ 10 రూపాయల బన్నము, వాళ్ళని కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారు. అటువంటి ఖరాబ్ అయినటువంటి బండ్లు ఎక్కడో అమ్ముతానని చెప్తే ఉపేక్షించేది లేదు. మీరు ఫస్ట్ కూడా హలాల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. హలాల్ సర్టిఫికేట్ లేకుండా బయట కూడా అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే లేకుండా అమ్మొచ్చు, కానీ కూడా అవి ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ లాగా ఒక స్టాండర్డ్ లేనివిగానే జనాలు భావిస్తున్నారు. మేము కూడా భావిస్తున్నాం. మేము కూడా హలాల్ సర్టిఫికేట్ గౌరవిస్తున్నాం. అది కేవలం కొంతమంది అనేది నాన్ వెజ్ కి మాత్రం అంటారు, కాదు. ప్రతి తినే ఆహార పదార్థానికి కూడా హలాల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఉన్నవి మాత్రమే అమ్మాలి అని కూడా. అలాగే ప్రతి ముస్లిమ్స్ కూడా మీరు చేసేటువంటి వ్యాపారాలకి హలాల్ సర్టిఫికేట్ తీసుకోండి అని వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.